శ్రావ్య బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సేవా కార్యక్రమాలతో ఘన నివాళులు సమర్పించారు. ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అశేషంగా తరలివచ్చిన ప్రజలు ఆర్యవైశ్యుల అభిమానులతో ఆత్మకూరు పట్టణ వీధులు కిక్కిరిశాయి. ఆత్మకూరు పట్టణం హనుమాన్ జంక్షన్ నుంచి సత్రం సెంటర్ వరకు సాగిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. యాభై 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నాడో తన ప్రాణ త్యాగంతో తెలుగు ప్రజల రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి మార్గం సుగమం చేసి భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క కూర్పుని ప్రారంభానికి ఆనాడు రూపుదిద్దినటువంటి రూపశిల్పి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని గుర్తించుకునేటువంటి రోజుగా మరి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఈ ఆత్మకూరులో కూడా గతంలోని ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఒక దగ్గరగా ఒక కూడల్లో ఏర్పాటు చేసుకోవడం, భవిష్యత్తులో అందమైనటువంటి ఆత్మకూరులు పట్టణంలో మరింత శోభని చేకూర్చేటువంటి త్యాగాలకి పుణ్య పురుషులుగా నిలబడ్డటువంటి భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తన బలిదానాన్ని ఇచ్చినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గాంధీ తెలుగు వాళ్ళకి తెలుగు అనేటువంటి ఒక రాష్ట్రం ఉండాలి, తెలుగు వాళ్ళకి భారతదేశంలో ఒక గుర్తింపు ఉండాలని చెప్పి తను శాయశక్తుల చివరి వరకు పోరాటం చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి యొక్క ఈ 3 విగ్రహాలని మనం ఇవాళ ఆత్మకూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి 4 లేన్ల రహదారిలో వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం కూడా మనం తీసుకోని విధంగా 3 విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠిస్తాం. ఆత్మకూరిని ఒక సుందర నగరంగా భవిష్యత్ తరాలు కూడా ఆ 3 విగ్రహాల యొక్క పొందికను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి యొక్క ప్రోత్సాహంతో, అందరి యొక్క సహకారంతో వీటిని సాధిస్తాం. మరొక 6 మాసాల్లో 4 లేన్ల రహదారి పూర్తి స్థాయిలో పూర్తి కాబోతూ ఉంది. అది పూర్తయ్యేలోగానే ఈ విగ్రహ ప్రతిష్టలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,